హలో అండ్ వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు జాబ్లో ఉన్న ప్రతి ఒక్క టీచర్కి ఉన్న ఒకే ఒక్క టెన్స్ కానీ ఫియర్ కానీ లేదా టార్గెట్ కానీ ఉందనుకుంటే అది మనకు టెట్ పాస్ కావడం. ఎస్, యాజ్ పర్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అందరికీ తెలిసిన విషయమే. 2 years వరకు మనకు పాస్ అవ్వాలని ఉంది. ఇప్పుడు 3 years చేశారు. అయినప్పటికీ అది ఒక ఫియర్. బట్ ఎప్పుడో చదివాం, ఎప్పుడో ఎగ్జామ్ రాసి ఎప్పుడో ఉద్యోగాలు వస్తే ఇప్పుడు ఎలా రాస్తామనేది చాలా వరకు క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ మార్క్ అందరికీ మైండ్లో, ఎవరైతే ఏం చదివిస్తున్నారో వాళ్ళకు. రైట్. సో ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారంటే డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్ కూడా రాసి జాబ్ రాకపోయినా వాళ్ళకు ఏదో టెట్ కూడా ఉంది, లేదా నాలెడ్జ్ అయినా ఉంది. బట్ టీచర్స్కి మాత్రం ఎప్పుడో జాబ్ వస్తే ఇప్పుడు నాలెడ్జ్ని టెస్ట్ చేయడం అనేది సరి కాదనే విషయం అందరికీ తెలిసినప్పటికీ బట్ అది తీర్పు సుప్రీంకోర్టు నుంచి వచ్చింది కాబట్టి ఇంకా ఎవరు మార్చలేరు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మారని కుదరలేదు కాబట్టి ఎస్, భయం పడకుండా ముందు మనం అప్పేర్ అయి చూద్దాం అనేది ధోరణిలో ఆలోచించండి ప్రతి ఒక్క టీచర్ కూడా. ఎస్, ఇదెంత పని, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను, నా సబ్జెక్ట్ చెప్తున్నాను, నా సబ్జెక్ట్ మార్క్ తీసుకురాలని కనీసం మార్క్ తీసుకుని జస్ట్ పాస్ కూడా కాలేని అనే సంకల్పం తీసుకుని జస్ట్ ట్రై చేయండి. మీరు ఎగ్జామ్ రాసి జాబే వచ్చిందంట మీకు. రైట్, కాంపిటేటివ్ ఎగ్జామే క్లియర్ చేశారు మీరు. ఇదంతా జస్ట్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఇది పెద్ద ఎగ్జామ్ ఏం కాదు. సో కాబట్టి మీరేం భయపడకండి. సో ఇందులో చాలా వరకు సిలబస్ ఉంటాయి. సైకాలజీ గురించి ఉంటుంది, తెలుగు ఉంటుంది. నేను ఎస్ ఇంగ్లీష్ మాడుతున్నాను కాబట్టి ఎస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన కంటెంట్ మెథడ్ ఉంటుంది. వేరే సబ్జెక్ట్ కదా వేరే సబ్జెక్ట్, మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇట్లా ఎడ్జిటీ వాళ్ళకు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అందరూ తెలిసిన విషయమే. ఇక్కడ నా ఫోకస్ మాత్రం తెలుగు, ఇంగ్లీష్ కామన్ అందరికీ పనికి వస్తుంది. అండ్ ఎస్ఏ ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి కావాల్సిన మెథడాలజీ, కంటెంట్ రెండు కూడా దీని గురించి అంతా కూడా కంప్లీట్ గైడెన్స్ కానీ కదా కొన్ని క్లాసులు కానీ మనకు ఆల్రెడీ యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. తెలుగు కాకుండా ఇంగ్లీష్ కంటెంట్ గురించి ఇప్పుడు మనం తెలుగు అని సైకిల్కి యాడ్ చేస్తున్నాం కాబట్టి దాని ప్రకారం కూడా కొన్ని క్లాసులు కానీ లేదా కొన్ని ఏరియా ఎక్కడ నుంచి ప్రశ్న రావచ్చు ఏంటి అనేది కొంచెం ఇప్పుడు 4-5 ఎగ్జామ్ రాసిన ఎక్స్పీరియన్స్తో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏ రంచి వస్తున్నాయి, ఎక్కడ వస్తున్నాయి, ఎక్కడ చదివితే కొంచెం గెట్ ఆన్ అవ్వచ్చు, మార్క్స్ పొందొచ్చు అనే దాని మీద కొంచెం గైడెన్స్ అనమాట. అన్ని దాంట్లో ఒకే సబ్జెక్ట్ ఏదో ఒక సబ్జెక్ట్ చెప్పడం కాదు. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి ఇది ఎక్స్క్లూజివ్లీ. దాంతోపాటు మనకు ఇంగ్లీష్ కానీ 30 మార్క్స్ ఉన్న జనరల్ ఇంగ్లీషు, తెలుగు కానీ 30 మార్క్స్, సైకాలజీ 30 మార్క్స్. ఇది అందరికీ ఉపయోగపడుతుంది ఇది కావాలంటే. రైట్, అందరికీ ఉపయోగపడుతుంది ఇది. అండ్ ఎస్ ఇంగ్లీష్ వాళ్ళకి సపరేట్గా కంటెంట్ మెథడ్, ఎడ్జిటీ వాళ్ళకి కూడా అది ఉపయోగపడుతుంది. గ్రామర్ మెథడ్ అందులో కూడా వస్తాయి కాబట్టి అందరికీ చాలా వరకు యూస్ఫుల్ అయ్యే వీడియో ఇది. ఈ వీడియో అంటే జస్ట్ ఒక అనౌన్స్మెంట్ లాంటిది అనుకోండి. ఫ్రీ గైడెన్స్ టెట్ వరకు మనకు 150 మార్క్స్ ఉంటాయి కాబట్టి ఒక సపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఏమైనా డౌట్స్ కానీ ఇంపార్టెంట్ థింగ్స్ షేర్ చేసుకోవడం కానీ ఇంపార్టెంట్ కంటెంట్ షేర్ చేసుకోవడానికి ఏదైనా డౌట్స్ షేర్ చేసుకోవడానికి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్ లింక్ ఉంది, అందులో మీరు క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. జస్ట్ ఫర్ కమ్యూనికేషన్ పర్పస్ అది. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం రెగ్యులర్గా లైవ్ క్లాసులను కావచ్చు, లేదా కొన్ని క్లాసులు ఉంటాయి ఇంపార్టెంట్, కొన్ని జస్ట్ మీరు చదువుకుంటే చాలినట్లు మెటీరియల్ నేను చెప్తాను, ఏ చదవాలి ఎక్కడ చదవాలి అది చదువుకుంటే కూడా చాలు. జస్ట్ పాస్ అవ్వడానికి కూడా మీకు కనీసం మార్క్స్ ఖచ్చితంగా వస్తాయండి. జస్ట్ అప్పేర్ అయితే చూడండి, ట్రై చేయండి, ఒకసారి రాసి చూడండి భయపడకుండా. తర్వాత మీరు కనీసం అంచులో వెళ్ళినా కూడా మీరు నెక్స్ట్ టైంకి అదే చదివి వేస్ట్ టైం కాదు, మళ్ళీ నెక్స్ట్ టైం చదవడానికి అది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా 2-3 ఒక 5-6 టెట్లు వస్తాయి స్టిపులేషన్ పీరియడ్ వరకు, అంటే టైం వరకు డెడ్ లైన్ ఇచ్చారు. దాని లోపు ఒక 5-6 వస్తాయి మనకు. సో ఫస్ట్ ఒక రాసి చూడండి, ఖచ్చితంగా అందరూ పాస్ అయిపోతారు. కొన్ని చదివి కొన్ని నెగిటివ్ మార్క్స్ లేదు కాబట్టి ఎట్లా పాస్ అయితే అవుతారు. మీరు ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం. ముందు భయపడకుంటే ముందు అపేర్ చేయండి, ధైర్యంగా ఉండి చూడండి. మన ఛానల్లో అన్ని ఒకే ప్లేస్లో ఉన్నట్టు గైడెన్స్ అండ్ ఫ్రీ క్లాస్ కూడా ఉంటాయి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి. ఇన్ సర్వీస్ టీచర్స్ ఎస్పెషల్లీ అండ్ ఫ్రెషర్స్ కూడా ఎవరైనా ఫ్రెష్గా ఎప్పుడు బీడ్ అయిపోయింది, ఏం చదవాలి ఎక్కడ అర్థం కాదని వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు రాసిన వాళ్ళకి నో నీడ్, వాళ్ళకి మెటీరియల్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, వాళ్ళు దే క్యాన్ ప్రొసీడ్. రైట్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మన ఫర్దర్ అప్డేట్స్ మా వాట్సాప్ గ్రూప్లో ఉంటాయి అండ్ ఛానల్లో కూడా వస్తుంటాయి. ఫాలో కండి. థ్యాంక్ యూ.